రెండో విడత రుణమాఫీ నేడు లక్షన్నర మధ్య ఉన్న మొత్తాలు మాఫీ 7 లక్షల మందికి ప్రయోజనం వీరి ఖాతాలకు 6500 కోట్ల నగదు బదిలీ అసెంబ్లీలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధుల జమ మొత్తం 31,000 కోట్లు కావాలని చెప్పినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి విడతలో 6,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇప్పుడు మళ్ళీ 6,500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు మొత్తం 12,000 13,000 కోట్ల రూపాయల లోపే అయిపోతుంది మిగిలినటువంటి దాంట్లో 31,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో మేము రుణమాఫీ చేశామని పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు అది నిజమా కాదా అనేటువంటిది ప్రజలకు తెలుసు ఏకకాలంలో 31,000 కోట్లు ఎక్కడ రైతు రుణమాఫీ చేశారు మొదటి దశలో ఇచ్చిన దాంట్లో ఇప్పటికీ గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి ఎవరెవరికి ఎంత ఉంది ఎంత రావాలనేటువంటి దాంట్లో అందరికీ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు చాలా మందికి రాలేదు ఇప్పటికీ వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు మళ్ళా చెప్పడం ఏమో ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముందు ఏ నిబంధన పెట్టలేదు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీ పత్రంలో ఎక్కడ కూడా ఒక్క నిబంధన కూడా పెట్టలేదు మేమందరికీ రుణమాఫీ వ్యవసాయ భూములపై రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు మరి ఏమైంది తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టిరు అయిపోయింది మళ్ళీ పెట్టిన దాంట్లో ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు ఎక్కడిచ్చారు మొదటి దఫాలో 6,500 కోట్లు 6,000 కోట్లు ఇప్పుడు 6,500 కోట్లు అని చెప్తున్నారు మళ్ళీ మొదటి దశలో ఇచ్చినటువంటి దాంట్లో చాలా మందికి ఇబ్బందులు వస్తున్నాయి లిస్టులో పేరున్న వాళ్ళకి రాలేదు పేరు లేనటువంటి వాళ్ళకి వచ్చినాయి అందులో కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళ లిస్టు మాత్రమే వెళ్ళింది కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు సూచించినటువంటి వాళ్ళకు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందనేటువంటి ఆరోపణ మాత్రం వస్తున్నది కేవలం కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి వాళ్ళకే మొదటి దఫాలో రైతు రుణమాఫీ వెళ్ళింది మిగిలిన వాళ్లకు వెళ్ళలేదు సాంకేతిక కారణాలు చెప్పి వాళ్ళందరికీ ఆపేశారనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది ఇప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారా అందరికి ఇస్తున్నారా ప్లస్ 31,000 కోట్ల రూపాయల్లో 13,000 కోట్లు 12,000 కోట్లు పోతే మిగిలినటువంటి ఏమి ఇంకా 20,000 కోట్లు దాదాపుగా చెల్లించాలి కదా 20,000 కోట్లు ఆగస్టు 15 లోపు ఎక్కడి నుంచి తెస్తారు ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం కూడా ఇదే 31,000 కోట్ల రూపాయలు నిజానికైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఏ నిబంధన లేకుండా అందరికీ అర్హత అంటే మళ్ళా మీరు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి నిబంధనలు విధిస్తామని ఎన్నికల ముందు ఎక్కడా చెప్పలేదు మీరు అందరూ రైతులకు రుణమాఫీ ఇస్తున్నారు ఒక్క రైతుకి ఎగ్గొట్టినా సరే అది మోసం చేసినట్టే వాళ్ళు పన్ను చెల్లించినా లేకపోతే ఇంకేం చేసినా ఎందుకంటే ఈ మాటలన్నీ ఎన్నికల ముందు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతుండేనేమో సో ఇట్లా ఎంతమందికి మోసం చేస్తే అంతమందిని మీరు మోసం చేసినట్టే ఇచ్చిన హామీ మీరు 20 లక్షల మందికి 30 లక్షల మందికి అని పేరు చెప్పిన మిగిలిన 10-15 లక్షల మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ మీరు మోసం చేసినట్టే అంతమంది మీకు ఓటేయకపోతుండే అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకపోతుండే వాళ్ళు ఓటేయకుండా ఇంకో 10 మందితోటి మేము ఓటేయం కాంగ్రెస్కి ఎందుకు వేయాలనేటువంటి మాట వస్తుండేనేమో ఆ రోజు సో అధికారం కోసం మేము అందరికీ రుణమాఫీ చేస్తాం అందరికీ రైతు భరోసా ఇస్తాం అందరూ కౌలు రైతులకు మేము సాయం చేస్తాము ఈ మాట మాట్లాడి ఎన్నికల తర్వాత వాటికి సంబంధించినటువంటి నిబంధనల పేరిట మోసం చేస్తున్నదనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు